ప్రపంచవ్యాప్తంగా ఒబెసిటీ రేట్ అనేది పెరిగిపోతుంది. సో దీని మీద చాలా దేశాలు చర్యలు చేపట్టినాయి. ఈ చర్యలు ఎక్కడి వరకు పరిమితమైనవి అంటే ఆ దేశాలు ఈ ఒబెసిటీని తగ్గించుకోవడం కోసం వాళ్ళ పౌరులకి అవగాహన కల్పించడం వరకు పరిమితమైనవి. కానీ జపాన్ మాత్రం ఒక అడుగు ముందుకేసింది. ఖచ్చితంగా పౌరుల్లో ఆరోగ్య స్పృహ ఉండాల్సిందే అని చెప్పి ఒబెసిటీ తగ్గించడానికి అక్కడ ఏకంగా ఒక చట్టమే చేసింది. దీనికోసం 2008లో మెటబాలిక్ సిండ్రోమ్ కౌంటర్ మెజర్స్ ప్రమోషన్ లా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏంటంటే 40 ఏళ్ల నుంచి 79 ఏళ్ల మధ్యలో ఉన్న ప్రతి వ్యక్తికి వాళ్ళు పనిచేసే కంపెనీలు లేదా లోకల్ గవర్నమెంట్లు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఒబెసిటీ టెస్ట్లు అనేవి చేయాలి. ఈ టెస్ట్ల రిజల్ట్ను బట్టి 35 ఇంచుల కంటే ఎక్కువ నడుము చుట్టుకొలుతున్న వాళ్ళందరినీ గుర్తించి లోకల్ బాడీ గవర్నమెంట్లు ఇవన్నీ ఏంటంటే వాళ్ళలో ఆ ఒబెసిటీకి తగ్గడానికి కావాల్సిన ఫ్రీ కన్సల్టేషన్, సలహాలు, సూచనలు, ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేలా వాళ్ళకి గైడెన్స్ ఇవన్నీ ఇవ్వాలి. వాళ్ళలో ఆ ఒబెసిటీ తగ్గడానికి కృషి చేయాలి. అయినా కూడా ఆ ఒబెసిటీ తగ్గట్లేదు అనుకో, దానికి ఆ కంపెనీలు అట్లాగే ఆ లోకల్ బాడీ గవర్నమెంట్లే బాధ్యత వహించాలి. బాధ్యత వహించడమే కాదు, జపాన్ గవర్నమెంట్ వాళ్ళకి ఫైన్లు కూడా వేస్తుంది అనమాట. ఆ వసూలు చేసిన ఫైన్లని మళ్ళీ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు పెడుతుంది.